is none other than Mr. Pathan Mahbub Khan garu, Crown Ambassador star from Amlapuram. సో ఈ పర్సన్ గురించి నేను ఈ వ్యక్తి గురించి శక్తి గురించి అండి ఈ స్నేహశీల గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత సార్ నేను ఈ విజువల్ డయాస్ మీదకి ఇన్వైట్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్. ఒకటి, చదువు ప్రాధాన్యం కాదు, ప్రామాణికం కాదు అని ప్రూవ్ చేసిన వ్యక్తి. సెకండ్ అండి, నిర్ణయం తీసుకుంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస మనలో ఉంటే మనం ఎంతో మందికి అద్భుతమైన విషయాలను చెప్పచ్చు. దానికి పుస్తకం హస్తభూషణం. ఎందుకంటే మంచి చొక్కాలు కొనుక్కోపోయినా పర్లేదండి, చిరిగిపోయిన చొక్కా అన్న కొనుక్కో, మంచి చిరిగిపోయిన చొక్కా అన్న తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అంటారు మహాత్మా గాంధీ. అలాగే తన చుట్టూ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నెంబర్ ఆఫ్ బుక్స్ కనిపిస్తూ ఉంటాయండి. నాకు ఏదన్నా కొంచెం అనీజీగా అనిపించింది, మనకు తెలుసో తెలియక మనం వెనక్కి వెళ్తున్నాం అన్నప్పుడు నా చేతిలో బుక్ ఉందండి, ప్రశ్నలే సమాధానాలు అని చెప్పేసి నాకు ఒక బుక్ సార్ నాకు ప్రజెంట్ చేశారండి. ఐ థింక్ నేను సూపర్ స్టార్ అయినప్పుడు నాకు సార్ బుక్ ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడైతే బుక్ నాకు ఇచ్చారో చదివిన తర్వాత అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. సూపర్ స్టార్ అయిన వెంటనే నా ప్లాన్ నుంచి చెప్పుకోవడం మొదలు పెట్టాను. అలా మమ్మల్ని నన్నే కదండి చాలా మందిని ముందుకు నడిపించారు. మా ఎంఎస్ఆర్ గారి టీంలో లైన్ ఆఫ్ స్పాన్సర్స్ లో హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మా ఎంఎస్ఆర్ గారు చెప్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ గా ఉండాలి, ఎక్స్క్యూజ్ గా కాదు అని. సో అలాంటి పర్సన్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం సో చాలా హ్యాపీగా ఉంది. ఆయన చదువుకున్నది చాలా తక్కువ అండి. ఈరోజు వాళ్ళ పిల్లల కోరికలు, వాళ్ళ కుటుంబాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఆయన ఏ దారిలో నడిచారో అదే మార్గాన్ని ఈ రోజు మనకి చెప్పడానికి, మనం ఎక్కడన్నా బ్రేక్ అయితే కనుకండి ఈ రోజు ఆయన నడిపించే విధానాన్ని, ఎక్కడన్నా స్టక్ అయిపోతే ఆయన పిలిచే పిలుపుకు లెగిసి మనం పరుగు పెడితే కనుక సో విజయం వైపు ఆయన వెళ్ళిన విధంగానే మనం వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా చాట్ బాక్స్ యూజ్ చేయండి. సో ప్లీజ్ వెల్కమ్ సార్, క్రౌన్ అంబాసిడర్ స్టార్ మహబూబ్ ఖాన్ గారు. ద విర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాబర్ట్ జీ. ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్ గా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోస్ట్ లో నేను ఈ రోజు గెస్ట్ గా వచ్చి మాట్లాడటం అనేది నా యొక్క అదృష్టం అనుకున్నాను యాక్చువల్ గా. ఎందుకంటే ఆ వాయిస్ లో బేస్ అవ్వచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఫ్రెండ్స్ యాక్చువల్ గా రాబర్ట్ రవిచంద్ర ఫ్రమ్ కాకినాడ. యాక్చువల్ గా ఈ వాయిస్ ఉన్నట్టు నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంటదండి. అది ముందు నుంచి స్టార్టింగ్ నుంచి రాబర్ట్ గారికి తెలుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబర్ట్ గారు నన్ను చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఇన్వైట్ చేశారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్, ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఐఎంసీ ఫ్రెండ్స్. అలాగే ఎంపవర్ మార్నింగ్ ఎనర్జీ డేకి చూసారా, నాకు తిరగట్లేదు చూసారా, మీరు అర్థం చేసుకోండి. యాక్చువల్ గా నేను చెప్పడం కూడా నాకు తిరగకుండా కూడా నేను క్రౌన్ అంబాసిడర్ అయ్యానంటే మీరు అవడం పెద్ద కష్టమైన విషయం ఏమి కాదు, మీరు అవ్వచ్చు. మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. ఒకటే విషయం ఫ్రెండ్స్, ఇక్కడ సక్సెస్ అవ్వాలి అనుకుంటే నేర్చుకోవాలండి. ఆ నేర్చుకుంటే అయిపోతాం ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో సింపుల్ విషయం అండి, అది మనం చేయగలిగితే ఇందులో సక్సెస్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, నా గురించి అయితే చాలా మంది తెలియకపోవచ్చు, అందుకోసం నేను ఒకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరైతే మహబూబ్ ఖాన్ అండి. బేసిక్ గా నేను పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నది పార్ట్ టైం చేశాను. పార్ట్ టైం చేస్తూ జాబ్ అని రిజైన్ చేసి ఇప్పుడు నేను ఈ యొక్క ఆపర్చునిటీ ఫుల్ టైం వర్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్ గా మరి ఇక గ్రేట్ అవకాశం నాకు ఇచ్చిన గ్రేట్ పర్సన్ ఎవరు సార్ అంటే ఎంఎస్ఆర్ గారు. ఆయనకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకు తెలుపుకుంటాను సార్ అంటే నా యొక్క ఆర్డినరీ లైఫ్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ నాకు ఆయన ఇచ్చారు. ఓకే అండి, ఎలా ఇచ్చారు సార్ అంటే చిన్న చిరుద్యోగులు అంటే 13,000 రూపాయల శాలరీ తీసుకున్న వ్యక్తిని నేను. ఆ టైంలో ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. ఆయన 3 నెలలు ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, కానీ దేవుడు అవకాశం ఇవ్వాలంటే ఏం చేస్తారంటే మిస్మరైజ్ చేస్తారు కదా. నేను చాలా సార్లు చెప్పానండి, మేబీ చాలా మంది ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఎందుకంటే ఆ మిస్మరేజ్ అంటే ఎర్లీ మార్నింగ్ బస్సులో ఉన్నాను, నేను నిద్రలో ఉన్నాను. ఆ టైంలో ఆయన ఫోన్ చేశారు. నేను నా వైఫ్ ఏమో అనుకుని లిఫ్ట్ చేస్తారండి. అప్పటి వరకు ఆయన ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు, సైలెంట్ లో పెట్టేసేవాడిని. కానీ ఎర్లీ మార్నింగ్ ఆయన ఫోన్ చేస్తారు అనుకోలేదు. ఆ నిద్ర మధ్యలో చూసి చూడకుండా లిఫ్ట్ చేయటమే నేను చేసిన పొరపాటు.
మీకు అర్థమైంది కదండి, సక్సెస్ కి పొరపాటు అనమాట. అంటే యాక్చువల్గా ఆయన పొరపాటుగా లిఫ్ట్ చేయడమే నా ఎంటైర్ లైఫ్ చేంజ్ అయిపోయింది సార్. ఓకే అండి, ఎలా లైఫ్ చేంజ్ అయింది ఏంటి అనేది గురించి మనం జస్ట్ జర్నీలో మాట్లాడేసుకుందాం, మన స్లైడ్ చూపించుకుంటూ. ఎందుకంటే టైం అయితే చాలా తక్కువ ఉంది, 45 minutes ఉంది కాబట్టి 45 minutes లో మనం కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, రాబర్ట్ జీ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ అందరికీ కూడా. అలాగే అందరూ కూడా డ్రింక్స్ అయితే తీసుకున్నారు కదా, అయితే మేము కూడా తీసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్ గా నేను ఏదో ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఏమి మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రొడక్ట్స్ గురించి చాలా చాలా నాలెడ్జ్ తీసుకున్నారు ఎక్స్ట్రాడినరీగా. ఇందులో విషయం ఏంటి సార్ అంటే, మెయిన్ మనీ కదండి. మనీ సంపాదించడానికి బీవీ కావాలి, ఆ బీవీ కోసం ప్రొడక్ట్ మనం యూజ్ చేయాలి. ఇక్కడ మనం చేయవలసిన సింపుల్ విషయం ఏం లేదండి, జస్ట్ మనం యూజ్ చేసి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ పనిని మనం చేయగలిగితే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతామండి. ఆ యూజ్ చేసే వాళ్ళు ఎవరు సార్ అంటే, ఫస్ట్ నేనై ఉండాలి. మీరు బాగా గుర్తుంచుకోండి, నేనై ఉండాలి. ఆ నేనని ఉండే వాళ్ళని ఏం చేయాలి సార్ అంటే 1100 పీబీబీ పైన చేస్తూ ఉండాలి. 1100 పీబీబీ తో ఆగడం కాదండి, 1100 పీబీబీ పైన చేస్తూ ఉండాలి. అది మీ ఇష్టం, 2000, 3000, 5000, 10,000, 20,000 అది మీ పర్సనల్. అది కస్టమర్స్ తో చేయొచ్చు, లేదా మీ పర్సనల్ ఏదైనా చేయొచ్చు. ఓకే, జస్ట్ నేను 1100 పీబీవీ అంటలేదండి, 1100 పీబీవీ పైన మనం చేస్తూ ఉండాలి. అలాంటి నేను నాలాంటి వాళ్ళని ఒక 100 మందిని క్రియేట్ చేసుకుంటే చాలా ఎంటైర్ టీమ్ లో చెప్తున్నాను. కానీ మనకు కావాల్సింది 5గురే కదా, మీ పాయింట్ అర్థం చేసుకోండి. ఆ 5గురు మనలాంటి వాళ్ళు వస్తే, ఆ 5గురు ద్వారా ఒక 100 people మనం క్రియేట్ చేయగలిగితే ఈ బిజినెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీకు అర్థమైంది కదా. ఆ సింపుల్ గా అవ్వటం కోసం కొంత టైం తీసుకుంటుంది. ఆ టైంకి మనలాగా మనం 100% 1100 పీవీపీ పైన మనం చేస్తున్నామా లేదా అని మనం కోచింగ్ చేసుకుంటే, రిమైనింగ్ మన టీంలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మనకి సైట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే వారం లోపల ఎవరైతే 1100 పీబీ పైన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఎవరు ఉన్నారని మనం వెతికితే, వాళ్ళని పట్టుకుని మన బిజినెస్ డెవలప్ చేసుకుని వెళ్ళిపోతే ఈ బిజినెస్ చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే తెలుసు కదా మీకు, చాలా మంది వస్తుంటారు కానీ మరి రిమైనింగ్ 200, 300 బీవీ, 500 బీవీ, 600 బీవీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటారు, బిజినెస్ ని బిల్డ్ చేయాలి. బిజినెస్ బిల్డ్ చేసే ప్రతి ఒక్కళ్ళు 1100 పీబీ పైన చేస్తారు. వాళ్ళు మనం ప్లాన్ చేసుకుంటే చాలు. దానికోసం మనకి ప్రొడక్ట్ కావాలి. ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా మంది ఇస్తున్నారు. ప్రొడక్ట్ ని మనం నాలెడ్జ్ తీసుకున్నాం, దాన్ని యూజ్ చేస్తున్నాం, దాన్ని రిఫర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. యాక్చువల్గా ఇందులో మరి చేయడానికి కావాల్సింది ఏం సార్ అంటే, ముందు ఇందులో కొన్ని ఉంటాయి కదా, సిస్టమ్ లో కొన్ని సిస్టమ్ ఫాలో అవ్వాలి కదా. మనం ఏదైనా చేయాలనుకోండి, ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే ఇంజనీరింగ్ బుక్స్ చదవాలి, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ బుక్స్ చదవాలి, అంతే కదండి. ఇప్పుడు సిఏ కావాలంటే, లేదంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది కదండి. ఇప్పుడు మన లాయర్ కావాలంటే లా బుక్స్ చదవాలి, అవునా కదా ఫ్రెండ్స్. మరి ఈ దేనికి దానికి సిస్టమ్ ఉన్నప్పుడు అక్కడ మనం ఎంత టైం మనం పెడుతున్నాం ప్రతి ఎడ్యుకేషన్ లో అంటే, ఒక ఎడ్యుకేషన్ కి ఒక్కొక్క సిస్టమ్. అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇంజనీరింగ్ అంటే 4 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మాస్టర్ అంటే 1 year 2 years చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంబీబీఎస్ చదివిన తర్వాత మళ్ళీ ఆ స్పెషలైజ్ కోర్స్ కి మళ్ళీ దానికి అక్కడ టైం పెడతాం లేదండి. ఇవన్నీ చేసిన తర్వాతే మనం బయటకు వస్తాం. అది 5 to 6 years టైం అయితే అక్కడ మనం తీసుకుంటామండి నేర్చుకోవడానికి. అవునంటారు కదంటారు. ఒకసారి ఆలోచించండి, నేర్చుకోవడానికి తీసుకున్నాం, సంపాదించడానికి కాదండి. నేర్చుకోవడానికి అక్కడ మనం తీసుకుంటున్నప్పుడు ఇక్కడ సంపాదిస్తూ నేర్చుకుంటే ఎంత బాగుంటది అంటారు? చాలా బాగుంటది కదా, సింపుల్. ఇక్కడ సంపాదించి నేర్చుకోవాలంటే ఎన్ని నెలలు పట్టచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు సార్ అంటే, సింపుల్ అండి. జస్ట్ ఒక 6 months నుంచి 1 year మీరు ఎఫెక్ట్ పెట్టగలిగితే డెఫినెట్ గా ఫ్రెండ్స్, మనం ఏదైతే జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా అవ్వండి, అక్కడ మనం ఏం చేస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇక్కడ మనం ఒక 50,000 అబోవ్ అయితే సంపాదించండి. ఇక్కడ ఎఫెక్ట్ పెట్టగలిగితే, ఇక్కడ ఎఫెక్ట్ పెట్టకుండా మళ్ళీ రిజల్ట్ రాదు. ఓకే, అలాంటి రిజల్ట్ రావడానికి మరి నేను ఏం చేశాను సార్ అనేది, ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎలా తీసుకున్నాను సార్ అంటే మీకు చెప్పేస్తాను సక్సెస్ జర్నీలో. ఓకే,
ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ వెళ్తే అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ ఫర్ గాడ్ అండి. ఎందుకంటే ఆయనకి ప్రజెంట్ ఇప్పుడు నేను మీతోటి మార్నింగ్ లెగిసి పడుకుని లెగిసి మీతో మాట్లాడుతున్నది మీకు అర్థమైంది కదా. యాక్చువల్ గా ఏమో ఆయన రాత్రి వరకు ఖాళీగా వచ్చాయంటే నేను మీతో మాట్లాడలేను కదా ఫ్రెండ్స్. ఇదేంటి సార్ ఇంత నవ్వుతూ ఇలా చెప్తారంటే, అవును సార్ యాక్చువల్ గా ఏమో ఎప్పుడు పిలుస్తారో ఆయన నాకు తెలియదు కాబట్టి దాన్ని నేను ప్రిపేర్ అయి ఉన్నాను 100%. అది కూడా ఐఎంసి యొక్క గాడ్ బ్లెస్సింగ్స్ ధైర్యంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బాగా క్యాచ్ చేయండి, ధైర్యంగా ఉన్నాను. ఎందుకు ధైర్యంగా ఉన్నాను సార్ అంటే, నేను జాబ్ చేసేటప్పుడు అయితే ఆ ధైర్యం లేదు, కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా నా మేడం గారికి అయితే 1 lakh అబోవ్ అయితే మాత్రం ఆవిడ అకౌంట్ లో పడుతుందని ధైర్యంగా ఉన్నా. మీకు అర్థం చేసుకోండి ఈ యొక్క ఆపర్చునిటీలో. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, థ్యాంక్ యూ అండి. గ్రాటిట్యూడ్ దేవుడితో పాటు నా యొక్క అప్లైన్ ఎంఎస్ఆర్ గారికి కూడా నేను గ్రాటిట్యూడ్ చెప్తాను. ఎందుకు సార్ అంటే, దేవుడు ఆయన రూపాయలు నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చారు. నిజంగా ఆయన 3 months ఫోన్ చేయకుండా ఫోన్ ఎత్తట్లేదే ఎందుకు లేని ఫోన్ చేయడం అని అనుకుని ఉండుంటే నేను ఈ పొజిషన్ లో మీ ఎదురుగుండా నేను మాట్లాడేపోయాను. ఎందుకు సార్ అంటే 100% నా యొక్క జర్నీలో చూసుకుంటే మీకు కనిపిస్తుంది అక్కడ నేను పుట్టింది అమలాపురంలోనే, పెరిగింది అమలాపురంలో, అంతా ఎడ్యుకేషన్ కూడా అమలాపురంలో చాలా టాప్ ఎడ్యుకేషన్ మీకు కనిపిస్తుంది అక్కడ. 10th క్లాస్ నాది 92లో రాస్తే 2006లో పాస్ అయిన వ్యక్తి నేను ఫ్రెండ్స్. నేను అర్థం చేసుకుని 92లో రాస్తే 2006లో అంటే 14 సంవత్సరాలు ఏం చేశారు సార్ అంటే, ఒక 2-3 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత మానేశాను ఫ్రెండ్స్. కానీ మరి 2006లో ఎందుకు రాశారు సార్ అంటే, ఏదేదో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, ఆ జాబ్ నాది కాదు ఫ్రెండ్స్. మా నాన్నగారు చనిపోతే వచ్చింది. మరి మా నాన్నగారు చనిపోకపోతే ఆ జాబ్కి వస్తుందా అంటే రాదండి. నేను ఐఎన్సీలో కూడా రాకపోదు. ఇదేంటి సార్, ఒక ఏదైనా విషయం జరిగింది అంటే 100% మన మంచికి జరుగుతుంది అంటారు కదా. నేనైతే ఎప్పుడు అర్థమైంది సార్ అంటే, ఐఎంసీలో నేను ఈ బిజినెస్ లోకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత అర్థమైంది. ఎందుకు అర్థమైంది సార్ అంటే, నేను చాలా వర్క్ చేశానండి. స్టూడియోలో వర్క్ చేశాను, మెడికల్ హోల్సేల్ లో వర్క్ చేశాను, కరెంట్ బిల్స్ ఇచ్చాను. ఆప్టికల్ వర్క్ అండి అది. యాక్చువల్ గా ఆప్టికల్ షాప్ పెట్టుకుందాం అనే టైంలో మా నాన్నగారు వెళ్ళిపోయారు. నిజంగా అదే ఆప్టికల్ షాప్ లో నేను ఉండుంటే ఎంఎస్ఆర్ గారు కాదండి, ఎవరు వచ్చి ఫోన్ చేసినా పొద్దున్న వెళ్ళి రాత్రి రావాలి కదా, ఇవి నాకు టైం లేదు సార్ అని చెప్పేసి అవాయిడ్ చేసేవాళ్ళని. అలా అవాయిడ్ చేసి ఉంటే నాకు టైము, మనీ, ఫ్రీడమ్, ఫారెన్ టూర్స్ ఏమీ ఉండి కాదు ఫ్రెండ్స్. కానీ బై గాడ్ బ్లెస్సింగ్స్ నేను ఈ యొక్క జాబ్ రావడం వల్ల ఆ జీతం 13,000 రూపాయల జీతం. అంటే స్టార్టింగ్ లో ఎంత ఉండేది సార్ అంటే 2006, 2005లో మా నాన్నగారు చనిపోయారంటే నేను అందులోకి వెళ్ళిన తర్వాత 2006లో పాస్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. అది కూడా ఫోర్స్ అండి. చూడండి ఇక్కడ గాడ్ ఏం చేశాడు సార్ అంటే, మీకు ఇక్కడ అద్భుతమైన విషయం చూడండి. 2006లో యాక్చువల్గా నేను 10th మ్యాథ్స్ అనమాట, నాకు రాదు అసలు, నేను ప్రిపేర్ అవ్వలేదు. కానీ నేను వెళ్ళి ఎగ్జామ్ లో కూర్చున్నాను, ఎగ్జామ్ రాశాను. చుట్టూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏది అంకెలు వేసారో అదే అంకెలు వేసాను. 37 మార్క్స్ పాస్ అయ్యాను ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూడండి ఏం చేశాడు సార్ అంటే, దేవుడు వీడు ఎలాగలా పాస్ చేసేసి పోస్టర్స్ లో తోసేయాలి, 2019 వరకు వీడి చేత నానా కష్టాలు పడించకపోతే వీడు వెళ్ళి ఐఎంసీలో దూరడు, వాడు పని చేయడు, పని చేయకపోతే వాడి లైఫ్ చేంజ్ అవ్వదు అని ఏం చేశాడు సార్ అంటే, మొత్తం మీద పాస్ చేసి తోసేసాడు ఫ్రెండ్స్. నిజంగా నాకు అర్థమైన విషయం అది. అంటే ఇది ఎప్పుడు అర్థమైంది సార్ అంటే, అన్ని నాకు అనిపించింది ఇదేంటి నేను చూసి రాసి పాస్ అయిపోయాను. ఎందుకు పాస్ అయ్యాను సార్ అంటే, ఏదైనా సమ్ రాసి ఉంది అంటే 100% ఫ్రెండ్స్. నేను పక్కా చెప్తానండి, ఇప్పుడు స్టిల్ ఎవరికైనా సరే ఐఎంసీలో ఐడి ఉంది అంటే మీకు లైఫ్ చేంజ్ అవ్వడానికి దేవుడు ఇచ్చాడని చెప్తాను. దాని నిర్ణయం తీసుకుని మీరు వర్క్ చేస్తే 100% మీ ఇన్కమ్ 1 lakh అబోవ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్. ఇంక దాని తర్వాత తెలుసు కదా మీకు, 2, 3, 4, 5, 6, 7 మీ ఇష్టం. దాన్ని మీరు ఎంత పెంచుకుంటే అంత ఫ్రెండ్స్. ఆలోచించండి ఎందుకు ఇవన్నీ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే తెలుసు కదా మీకు. అక్కడ బండి కనిపిస్తుంది నా పోస్ట్ ఆఫీస్ లో, అక్కడ టెలిఫోన్ బూత్ కూడా ఉండేదండి, అందులో కూడా నేను వర్క్ చేశాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఎంఎస్ఆర్ గారు ఇచ్చిన తర్వాత ఎంటైర్ లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎలా అయింది అన్ని మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కొంత నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి, కొన్ని కంపెనీస్ చేశాను, అట్ల గురించి నేను డెప్త్ గా చెప్పను. ఓకే, కానీ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు ఉంది. అందులో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, లోకల్ కంపెనీస్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి కంపెనీ ఏంటి, చెడ్డ కంపెనీ ఏంటి తెలియటానికి కొంత ఒక అవగాహన వచ్చింది. అది నాకు ప్లస్ పాయింట్ అయింది ఈ యొక్క ఆపర్చునిటీలో. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న పవర్ అయితే మాత్రం తెలిసిపోయిందండి. కానీ ఇండియాలో అప్పుడు
సరైన లీగాలిటీ ఉండేది కాదు. 2016 తర్వాత గైడ్ లైన్స్ వచ్చింది. నేను చేసిన కంపెనీలు ఉన్నాయి 4-5 కంపెనీలు అండి. అది కూడా నేను చేసిన కంపెనీలు 3 సీరియస్ గా చేశాను. ఓకే, రిమైనింగ్ కంపెనీస్ నేను ఏమి ఫాస్ట్ గా చేయలేదు, జస్ట్ అటెండ్ అయ్యాను. కానీ చాలా కంపెనీస్ నా దగ్గరకు వచ్చింది. చాలా కంపెనీస్ చాలా మంది వచ్చారు, కానీ నేను ప్రొడక్ట్ తీసుకునేవాడిని, వాళ్ళు పంపేవాడిని, కానీ బిజినెస్ అయితే నేను చేయలేదు. ఎందుకంటే గాడ్ ఇక్కడ ఐఎంసీలో లైఫ్ చేంజ్ అవ్వాలని ఉన్నప్పుడు ఏదో చేస్తారు కదా. అంటే ఇక్కడ మీరు ఒకటి విషయం ఆలోచించండి, నేను అక్కడ ఏ కంపెనీని తప్పు పట్టట్లేదు. ఆ సిచ్యువేషన్స్ లో నేను అక్కడ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అంతే. ఓకే, ఎందుకు సార్ అంటే ఐఎంసీలో సక్సెస్ అవ్వడానికి. మీరు పాయింట్ అర్థం చేసుకోండి. 100% అక్కడ దానికి ఇక్కడ ఉన్నదానికి విషయం ఇది స్వదేశీ వస్తువులు మన ఇండియన్ బేస్ లో మనం ఉన్నాం. గర్వంగా చెప్పుకోగలం, బి ఇండియన్ బై ఇండియన్. ఫ్రెండ్స్ ఆలోచించండి, ఇది నాకు బాగా నచ్చింది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఎంఎస్ఆర్ గారు 2018 అంటే చూడండి, పైన ఒకటి కనిపిస్తుంది కదా స్క్రీన్ ఇలా పట్టుకుని, ఆ యొక్క కంపెనీలో పరిచయం. కానీ 2008 లో నుంచి 2018లో దేవుడు కలిపాడు. అది కూడా చూడండి, ఎక్కడో చోట లింక్ ఉంటది కదా, ఆ లింక్ అనేది అక్కడ మేము కలవడం జరిగింది. నేనైతే 2019 లో ఇందులో ఐడి తీసుకున్నాను. అలాగే ప్రతి దానికి అంటే నేను ఇక్కడ ఒక కంపెనీ కనిపిస్తుంది మీకు RMCL అని, దాని గురించి నేను ఎందుకు చెప్తాను సార్ అంటే, ప్రతి దానికి ఒక లింక్ ఉంటది అంటుంటారు కదా. RMCL కంపెనీలో నాకు ఒక గ్రేట్ కేసీపీ దొరికారు. ఆయన అప్పుడు నాకు స్పాన్సర్, ఇప్పుడు నేను ఆయనకి స్పాన్సర్ ఈ యొక్క బిజినెస్ లో. మరి ఆ RMCL కంపెనీలో ఉన్న గ్రేట్ కేసీపీ ఎవరు సార్ అంటే విశ్వనాథ్ గారు. మీ అందరికీ తెలుసు కదా, మన అమలాపురంలో డిడి మ్యాక్ రన్ చేస్తున్న వ్యక్తి అనమాట. ఎందుకు సార్ అంటే చూడండి, దేవుడు ఏదైనా పని చేశారంటే ఆయన చెప్పినప్పుడు అప్పటిదాకా మేము ఎదురెప్పుడు కలిసి జర్నీ చేయలేదు. కానీ ఈ ఐఎంసీలో ఆయన అది చేశారని ముఖవాటంతో వచ్చాడు ఆయన. ఇందులో మీకు పాయింట్ అర్థం చేసుకోండి. ఆ ముఖవాటంతో వచ్చిన ఆయన 8 నెలలు ఆయన నన్ను తిప్పించుకున్నారు అనుకోండి, కానీ తర్వాత వర్క్ చేశారు. ఇప్పుడైతే అంబాసిడర్ అనే పొజిషన్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా చాలా అది మనం తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఛాన్స్ లేదండి. మనం ఫెయిల్యూర్ తీసుకుంటే సక్సెస్ చాలా ఈజీ అవుతుంది అన్న విషయం నాకు కూడా అర్థమైంది. నేను నేర్చుకున్న విషయాన్ని చెప్తాను. బుక్స్ లో అవ్వచ్చు, సక్సెస్ స్టోరీస్ అవ్వచ్చు, ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైన విషయం. నేను ఇప్పుడు ఇందా చెప్పాను కదా, నేను చదువుకోవడం అయితే చదువుకోలేదు కానండి, సక్సెస్ అవడానికి ఏం చెయ్యాలనేది మాత్రమే చదువుకున్నాను. ఇంక నేను వేరే ఆలోచించలేదు. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, 100% బాస్ పని చేసే కన్నా మనం ఓన్ బాస్ గా మనం ఉండడం చాలా బెస్ట్ కదా. ఇక్కడ ఎవరు బాస్ కాదు మన సిస్టమ్ లో, తెలుసు కదా. మీకు మీరే బాస్, మీ పైన ఉన్న అప్లైన్ మీకు బాస్ కాదు, జస్ట్ గైడ్ చేస్తారు, మీరు తీసుకోవాల్సింది. అది మనం మాట్లాడుకుందాం. ఓకే అండి, ఇఫ్ యూ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్ యూ హ్యావ్ నెవర్ లైవ్డ్. మీరు అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ లోనే కాదండి, నిత్య జీవితంలో కూడా మనం ఫెయిల్ అవ్వకుండా ఏది చేయలేం ఫ్రెండ్స్. దానికి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనకి అబ్రహాం లింకన్ గారి గురించి చూసుకోవచ్చు. ఆయన ఏజ్ 22 నుంచి 51 వచ్చేటప్పటికి సక్సెస్ అయ్యారు. కానీ ఆయన గురించి మనకు తెలుసు కదా, బిజినెస్ లో ఫెయిల్ అయ్యాడు, నర్వస్, ఆయనకి బ్రేక్ డౌన్ అయినాయి. ఓకే, కొన్నే చెప్తానండి. ఓకే అండి, ఇంక చాలా దాంట్లో పోటీ చేశారు, కానీ ఆయన డిఫైడెడ్ అయ్యాడు. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యారు 51 ఏజ్ లో. ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకటే విషయం, బానిసత్వాన్ని అక్కడ నిర్మూలించారు. దానికి హ్యాట్సాప్ మనకు తెలుసు. ఆయన ఎలాగా ఏంటి అంటే 100% సక్సెస్ మాత్రం కొంత టైం అయితే పట్టింది కదా ఫ్రెండ్స్. చాలా ఆయన పోటీ చేసినప్పుడల్లా ఓడిపోయారు, కానీ ఒక లక్ష్యంతో చేసుకున్నారు. ఏంటంటే అక్కడ బానిసత్వాన్ని నిర్మూలించాలంటే నేను 100% ప్రెసిడెంట్ అవ్వటానికి ఆయన ప్రయత్నాన్ని వదలలేదండి, దాన్ని చేసుకుంటూ వెళ్ళారు. ఆయన అక్కడ సక్సెస్ అయ్యారు. విషయం మీకు తెలుసు కదా, నేర్చుకున్న చాలా డెప్త్ గా చెప్పట్లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తాను. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే మనందరికీ తెలుసు. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన వెంటనే కొంతమంది వచ్చేస్తారు, బిజినెస్ జరుగుతుంది అనేటప్పుడు ఆ కొంతమంది ఆగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బాగా గుర్తించుకోండి, ఆ ఆగేటప్పుడు
మనం ఆగకుండా ముందే మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటది. ఈ బిజినెస్ చాలా ఈజీ అండి. ఎప్పుడు సార్ అంటే కొత్త వాళ్ళని మనం ప్రమోట్ చేస్తున్నంత మనం చెప్పుకోవడం ఈజీ. మీకు పాయింట్ అర్థమవుతుంది కదా. మనం ఎవరైతే కొత్త వాళ్ళు మనం ఇందులో తీసుకొస్తున్నామో ఆటోమేటిక్ గా బిజినెస్ లో సక్సెస్ అయిపోయినట్టే, సింపుల్ గా ఉంటది. అలాగే కానీ ఉన్న వాళ్ళతో పని చేద్దాం సార్, ఉన్న వాళ్ళని మనం తోద్దాం, నాకు ఇంకెవరో తెలియదు అనుకుంటే కాదు ఫ్రెండ్స్. తెలుసు మనందరికి, తెలియటానికి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మనం బయటికి వెళ్ళొచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే అది కూడా మీకు చూపిస్తాను ఏం చేయాలనేది. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి టాపిక్ మారుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ ఆగాను. చూడండి, మనందరికీ తెలిసి అమితాబ్ బచ్చన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఈయన స్టార్టింగ్ లో యాక్చువల్ గా మనం చూసుకుంటే రేడియో జాకీ అవ్వాలని వెళ్తుంటే ఆయన వాయిస్ కి తిరస్కరించబడ్డాడు. ఈ యొక్క ఫీల్డ్ లో రావడానికి ఆయన్ని చాలా మంది తిరస్కరించారు. నీ హైటు, నీ కాలు పొడుగు, ఇలాగే చాలా మంది డిస్కరేజ్ చేశారు. ఆయన స్టార్టింగ్ లో చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి ఫ్రెండ్స్. ఓకే అండి, యాక్చువల్గా చెప్పాలంటే చాలా చేంజెస్ అయితే తీసుకున్నారు, కానీ ఆయనకి 100% ఇందులో జంజీర్ అనే సినిమాతో సక్సెస్ తీసుకున్నారు. సక్సెస్ అయ్యి ఒక రేంజ్ లో ఉన్నప్పుడు ఆయన మళ్ళీ డౌన్ ఫాల్ కూడా అయ్యారు ఫ్రెండ్స్. తెలుసు కదా మీ అందరికి. ఒక టైంలో ఆయన మైనస్ లోకి వెళ్ళిపోయారండి. ఆయన పొజిషన్ అప్పుడు చాలా కష్టాల్లో ఉన్న టైంలో చాలా మందిని నా ఆఫర్స్ ఇవ్వమని అడిగేవాడు. ఏంటి ఆ ఏజ్ లో మీకు తెలుసు కదా, కోన్ బనేగా కరోడ్పతికి ముందు చెప్తున్నాను మీకు. కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని తిరిగారు ఆయన. ఓకే, ఎందుకంటే మీకు ఇక్కడ కంపెనీ కనిపిస్తుంది కదా, అతను దివాలా తీసి చాలా అప్పులు పాలయ్యాడు 2000. ఆ తర్వాత ఏదైతే కోన్ బనేగా కరోడ్పతి వచ్చిందో ఆ తర్వాత ఇప్పుడు మనందరికీ తెలుసు ఎక్కడైతే డౌన్ ఫాల్ అయ్యారో దాని నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన దగ్గర ఒక టాలెంట్ ఉంది, ఆయనకి ఒక ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్ గా మనం చూసుకుంటే ఈ యొక్క సిస్టమ్ లో మనం వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం, వర్క్ చేసాం. అక్కడ మనం ఆగిపోతే సక్సెస్ మనకి ఎక్కడ వస్తుందండి? వచ్చే ఛాన్స్ లేదు కదా. అక్కడ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మనం కొద్ది ఎదరికి ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుంది. ఈ బిజినెస్ లో నాకు కూడా జరిగింది అదే ఫ్రెండ్స్. నేనేమి ఫస్ట్ వచ్చిన వెంటనే నాకు 5 లక్షలు సెట్ అయిపోయి నేను ఇందులో ఫాస్ట్ గా సిల్వర్, గోల్డ్, రూబీ చైర్మన్ అయిపోయి మళ్ళీ క్రౌన్ అంబాసిడర్ అయిపోయినంటే కాదు. నేను అయ్యాను. ఎలా అయ్యాను సార్ అంటే రూబీ అయ్యాను, రూబీ నుంచి మళ్ళీ సిల్వర్ వచ్చారు, మళ్ళీ గోల్డ్ అయ్యాను, రూబీ మెయింటైన్ చేశాను, చైర్మన్ అయ్యాను. ఫ్రెండ్స్ ఆలోచించండి, ఇక్కడ మనం 100% ఒక్క గోల్ మనం పెట్టుకుని మనం సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఫెయిల్యూర్ ని మనం తీసుకోం ఫ్రెండ్స్. ఓన్లీ సక్సెస్ అవ్వడం కోసం ఆలోచిస్తాం. అది అయ్యి తీరవలసిందే. అలా మనం చేయగలిగితేనే డెఫినెట్ గా ఆయన గురించి మాట్లాడాలంటే తెలుసు కదా, ఇప్పటికీ యాక్ట్ చేస్తున్నాడు. ఆయన ఏజ్ ఇంచుమించు 87 years. ఇప్పటికీ అంటే ఏజ్ తో సంబంధం లేదు కదా, ఇప్పటికీ ఆయన యాక్ట్ చేస్తున్నారంటే చూడండి, ఆయన ఫ్యాషన్, ఆయనకి దాని మీద ఉన్న ఫ్యాషన్. మరి ఈ యొక్క ఐఎంసీలో మనం అనుకున్నప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క సిస్టమ్ లో మనం ఫ్యాషనెట్ గా తీసుకుంటే ఎందుకు సక్సెస్ అవుతామా? డెఫినెట్ గా అవుతాం. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నాను. ఆయన సక్సెస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ దానికన్నా 1000 రెట్లు సక్సెస్ అయ్యారు. మనకు తెలుసు కదా, బంతి కింద కొడితే ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో అంతే ఫ్రెండ్స్. ఎక్కడైనా పడ్డామంటే దానికి పైన లెగటానికి దేవుడు అవకాశం ఇస్తుంటాడు, దాన్ని మనం తెలుసుకుంటే. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. డెఫినెట్ గా నేను చెప్పే పాయింట్ మీకు అర్థం ఉందని అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు, మనకి ఎవరు తెలుసు. ఎగ్జాంపుల్ గా మనం ఆలోచిస్తే షారుఖ్ ఖాన్ అవ్వచ్చు, రజనీకాంత్ అవ్వచ్చు, వీళ్ళందరూ స్టోరీ చూడండి. వాళ్ళందరూ ఒకేసారి ఏం వెళ్ళిపోలేదు. షారుఖ్ ఖాన్ అయితే 1500 జేబులో వేసుకుని ముంబై వెళ్ళి అక్కడ నిద్రలేని రాత్రులు గడిపాడు, రైల్వే స్టేషన్ లో పడుకున్నాడు. ఫ్రెండ్స్ ఆలోచించండి, చిన్న చిన్న క్యారెక్టర్స్ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు కింగ్ ఖాన్ అయిపోలేదు, కొన్ని వేల కోట్లకు అధిపతి అవ్వాడు కదా. ప్రయత్నం చేస్తే ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఈ సిస్టమ్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అయ్యారు అంటే మనం కూడా అవుతామని మనం కనుక ప్రయత్నం చేస్తే ఎందుకు అవ్వం ఫ్రెండ్స్? డెఫినెట్ గా అవుతాం. దాన్ని మీరు అర్థం చేసుకుంటారని. అంటే యాక్చువల్ గా ఈ యొక్క క్రౌన్ అంబాసిడర్ రావడానికి నాకు కూడా చాలా ఇంజూరియస్ అయింది. అంటే ఇప్పుడు టెండూల్కర్ కనపడుతున్నారు కదా మీకు,
అలాగే నాకు కూడా చాలా ఇంజరీస్ అయినాయి. యాక్చువల్ గా చూడండి, టెండూల్కర్ అయితే మనందరికీ తెలుసు టాప్ ప్లేయర్ అని. మరి అంత టాప్ ప్లేయర్లు కూడా కొన్ని జరుగుతుంటాయి కదా. అలాగే ఆయనకి 99 లో తెలుసు మీకు, బ్యాక్ పెయిన్ వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ మ్యాచ్ లో మీకు బెల్ట్ కట్టుకుని మరీ ఆడాడండి. సెంచరీ చేశాడు. కానీ అతను ఉంటే ఆ మ్యాచ్ మనం నగ్గి ఉండేవాళ్ళం. కానీ ఆ పెయిన్ కి తట్టుకోలేక ఫాస్ట్ గా కొడదామని కొట్టి అవుట్ అయ్యాడు. కానీ ఆ పెయిన్ లో కూడా ఆయన సెంచరీ కొట్టాడు ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు సార్ అంటే విజయం, ఇండియాకి విజయం ఇవ్వాలి. ఇవన్నీ మనం ఎలా తెలుస్తుందంటే, నాకు ఫేవరెట్ ప్లేయర్ అనుకోండి, కొన్ని ఫేవరెట్, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా నాకు ఫేవరెట్ ప్లేయర్. అంత హైట్ అవ్వాలనుకున్నాను కానీ చిన్నప్పుడు అనుకునేవాడిని, అంత హైట్ అవ్వలేదు. మీకు అర్థమైంది కదా. ఇవన్నీ నాకు మీరు అర్థం చేసుకుంటారని చెప్తాను. నాకు ఫేవరెట్ ప్లేయర్. దానికి ఎన్ని యాక్చువల్గా చూసుకుంటే 2002 లో యాంకిల్స్ పెయిన్ ఇంక మీకు కనిపిస్తుంది ఇక్కడ మీ అందరికి. అతనికి అతని జర్నీలో చాలా పెయిన్స్ తీసుకున్నాడండి. అయినా కూడా దాంతో పోరాడి క్రికెట్ ని వదలకుండా రిటైర్ అయ్యే వరకు ఆడాడా లేదా ఫ్రెండ్స్, ఆలోచించండి. ఈ చిన్న చిన్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నాయో, మనకి చిన్న చిన్న విషయాలు మనకు జరుగుతుంటాయి. మన బిజినెస్ లో జర్నీ చేసినప్పుడు మన టీం వస్తుంది. ఆ టీం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో పర్సనల్ ఇష్యూలో ఉండి అక్కడ టీం ఆగే అవకాశం ఉంటది. అందుకోసమే మనం ఏం చేయాలి సార్ అంటే, ఒక్కో లెగ్ లో ఒక 4-5 లీడర్స్ మనల్ని ప్లాన్ చేసుకుంటే అది పెద్ద కష్టంగా అనిపించదు. మీకు అర్థం కదా. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం రాదంటే చెప్పలే కదండి. ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉండదు. అప్పుడు వాళ్ళు మేబీ ఆగుతూ ఉండొచ్చు. దాన్ని మనం ఇంజ్యూర్ అనుకుని అక్కడ మనం మళ్ళీ సెట్ చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయండి. ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు వెనకడుగు వెయ్యొద్దు ఫ్రెండ్స్. అలా వేయకుండా నేను ఈ బిజినెస్ లో చాలా పెయిన్స్ తీసుకుని ఇందులో సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్ అంటే, నా బైక్ కనిపిస్తుంది కదా, ఆ బైక్ ని కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి ఫ్రెండ్స్. 13,000 రూపాయల జీతం, 4 ఫ్యామిలీని పోషించడం అంటే చాలా కష్టం. ఆ బండిని కాదని సైకిల్ మీద తిరిగివ్వండి ఫ్రెండ్స్. ఓకే, అలాంటిది ఇందులో వచ్చిన తర్వాత యాక్టివా తీసుకున్నానండి. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత కార్ తీసుకున్నాను. రియల్ గా ఫ్రెండ్స్, నేను నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఇప్పుడు కూడా స్టిల్ ఆ జీతం ఎంత అయింది సార్ అంటే 23,000 అయింది ఫ్రెండ్స్. కానీ మరి ఐఎన్సీలో 113 రూపాయల నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ, ఇందులో నా ఇన్కమ్ 1 to 2 lakhs మధ్యలో నేను తీసుకోగలుగుతున్నానంటే మన రీజన్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఆలోచించండి. నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి. నేను నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఆ బండిని కాదండి, ఆ బండిని కాదు, ఇంకా నేను సైకిల్ మీదే తిరుగుతూ ఉండను ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికి కార్లు ఉన్నాయి. మేబీ చాలా మంది కార్లు ఉండొచ్చు, చాలా మందికి ఆల్రెడీ సెట్ అయి ఉండొచ్చు. కానీ నా లైఫ్ లో చూసుకుంటే నేను స్టిల్ ఇప్పటికీ కారు కొనలేనండి. నేను ఐఎంసీలో నిర్ణయం తీసుకుని ఉండకపోతే, ఫెయిల్యూర్ ని నేను పట్టించుకుని ఉంటే ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ పట్టించుకుని ఉంటే కూడా నేను తీసుకుని ఉండేవాడిని కాదు. ఈ ఫెయిల్యూర్ నేను పక్కన పెట్టి నా పని నేను ఒకటే గోల్ పెట్టుకున్నాను, నా మంచి లైఫ్ ఇవ్వాలి నా పిల్లలకి. బండి మీద వెళ్తే చాలా ఇబ్బంది పడేవాడిని సార్. ఏమైనా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మాయి ఎదురు కూర్చునేది, దాన్ని అది చిన్నప్పుడు బాగానే ఉండేది. ఎదిగిన తర్వాత దాని తలకాయ వంచి నేను బండి నడపవలసి వచ్చేది. ఇప్పుడు హ్యాపీగా నలుగురం కారులో హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అది ఎందుకు వచ్చింది సార్ అంటే, ఫెయిల్యూర్ నేను సక్సెస్ వైపు తీసుకువెళ్ళడం వల్లే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఎక్స్ట్రాడినరీ అనమాట. రికగ్నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనందరికీ తెలుసు కదా. లైఫ్ లో రికగ్నేషన్ బయట ఎలా జరుగుతుందండి ఒకసారి మీరు చెప్పండి. లైఫ్ లో రికగ్నేషన్ మనం చూసుకుంటే రిటైర్ అయ్యాక జరగచ్చు, లేదన్నా ఏదైనా మనం సాధించినప్పుడు ఏదో ఒకసారి రికగ్నేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ నిత్యము రికగ్నేషన్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా. మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మన టీం మెంబర్స్ ఆహ్వానిస్తారు, దండేస్తారు, పొకే ఇస్తారు, షాలో వేస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి లేదా? ఇలాంటి జరిగే విషయం 100% ఈ సిస్టమ్ లో ఉంది ఫ్రెండ్స్. రికగ్నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీవితాంతం మనం తీసుకోవడానికి ఐఎంసీలో అద్భుతమైన, ఒక్కసారి కనుక మీరు అచీవ్ అయ్యారు అంటే డెఫినెట్ గా మనం నిత్యము రికగ్నేషన్ తీసుకోవచ్చండి. అంత గ్రేట్ అవకాశం ఉంది. అలాగే ఈ బిజినెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైన్ కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్. అలాంటిది నేను ఇందులో ఫ్లైట్ జర్నీ చేశాను. ఫస్ట్ ఇక్కడ ఎంఎస్ఆర్ గారితో కనిపిస్తుంది కదా, 2019లో హరిద్వార్ వెళ్ళినప్పుడు ఫోటో అనమాట. అది 30,000 ఖర్చు పెట్టుకుని హరిద్వార్ వెళ్ళానండి. అప్పటికి నేను ఐఎంసీలో 10,000 కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. 10,000 తీసుకోకుండా 30,000 ఎవరు ఖర్చు పెట్టుకుని వెళ్తారు సార్ అంటే, నేను ఖర్చు పెట్టుకుని. ఎందుకు సార్ అంటే, ఎంఎస్ఆర్ గారు కంపెనీ వేర్ హౌస్ ఫ్యాక్టరీ చూపిస్తారంటే, వేర్ హౌస్ ఫ్యాక్టరీ చూపిస్తారా, ఊరికి మీటింగ్ తీసుకెళ్ళడానికి అంటున్నాడు ఈయన. ఏ కంపెనీ చూపించింది నాకు ఇప్పటిదాకా? ఏ కంపెనీ చూపించలేదు కదా, ఈయన చూపిస్తారంటున్నారు. వెళ్ళానండి. ఊరికి ఆయన మాటలో అబద్ధం ప్రూవ్ చేద్దామని వెళ్ళారు. చూసి వచ్చిన తర్వాత చెప్పవసరం లేదండి. బిజినెస్ ఎలా చేస్తానంటే నాకు తెలుసు. ఓకే,
మీ అందరికి ఇది కూడా తెలుసు తెలుసు కదా. ఆ తర్వాత గోవా వెళ్ళానండి, అలాగే కాశ్మీర్ వెళ్ళాను, బ్యాంకాక్, పటాయా ఫ్యామిలీతో వెళ్ళాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ అండి. అంటే ఇవన్నీ ఎక్కడ జరిగినాయి సార్ అంటే ఓన్లీ యొక్క ఐఎంసీ ఆపర్చునిటీలో నేను తీసుకున్న నిర్ణయం వల్ల జరిగింది ఫ్రెండ్స్. మరి శరీరానికి మనం ఏం చేయాలి సార్? మరి సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఓకే, మీకు ఇక్కడ ఒక విషయం కనిపిస్తుందండి, నేను ఐఎంసీ గురించి మాట్లాడలేదు. మనం విజయం సాధించాలంటే ఎవరితో కలిసి ప్రయాణించాలి, బయట విషయం మనం మాట్లాడదాం. ఐఎంసీని పక్కనట్టు ఒక్క నిమిషం, కొంచెంసేపు మనం ఐఎంసీని వదిలేద్దాం. ఐఎంసీని పక్కన పెట్టి మనం విజయం సాధించాలంటే ఎవరితో కలిసి ఉంటే మనం సక్సెస్ తీసుకోవచ్చు, ఎవరితో కలిసి ప్రయాణిస్తే మనం సక్సెస్ తీసుకోవచ్చు. ఒకసారి చార్ట్ చేయగలరా? మీరు చార్ట్ చేస్తేనే ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తాను. ఐఎంసీలో కాదు ఫ్రెండ్స్, బయట విషయంలో చెప్తున్నాను. అది మీరు బిజినెస్ అవ్వచ్చు, లేదంటే జాబ్ అవ్వచ్చు, లేదంటే మీ సక్సెస్ అవ్వచ్చు, మీరు కెరీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పోలండి ఇప్పుడు అలా అంటే నేను అన్నది కానీ ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ పీపుల్, వెరీ గుడ్ సార్. పబ్లిక్ సార్, లైక్ మైండెడ్ పీపుల్, సక్సెస్ పీపుల్, గ్రోత్ మైండ్ సెట్ విత్ సక్సెస్ పర్సన్, ఫాలో లీడర్స్. ఫాలో లీడర్స్ అంటే ఇందులో ఓకే, సక్సెస్ పర్సన్, ఓకే, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ నిజమండి. ఎక్స్ట్రాడినరీ. మీరు చెప్పిన విషయాలంటే మనం ఆలోచిస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ తో మనం తిరిగితే ఆ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ మనకు చెప్తారా ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి. ఒక బిజినెస్ పెట్టుకున్నాడని సక్సెస్ అయ్యారు, ఆ బిజినెస్ ఎలాగో చెప్పు బాబు నేను పెట్టుకుంటానంటే బయట మార్కెట్ లో చెప్తారా సార్? చెప్పరు కదా, చెప్పరు. మీరు బాగా గుర్తించుకోండి. ₹1,00,000 పైన సంపాదించే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ ఆలోచించండి, ₹1,00,000 పైన సంపాదించే ప్రతి ఒక్కళ్ళు మనం వాళ్ళతో మనం కలవటానికి ఆలోచిస్తారా? అంటే ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఇందులో ఉన్నారా లేదా అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్. జస్ట్ నేను నా గురించి మాట్లాడతాను. అంటే ఓకే, నాలాగా ఉంటారు కదా, 20,000 బిలో సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, 50,000 బిలో సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడు. మనం ఆలోచించండి, ₹1,00,000 సంపాదించే వాళ్ళు మనతోటి ఫస్ట్ జర్నీ చేస్తారా సార్ అంటే చేయరు ఫ్రెండ్స్. ఒక అసోసియేషన్ ఉంటుందండి, మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు ఏదైతే సంపాదిస్తున్నారో మీరు ఆ అసోసియేషన్ లో 10,000 అంటే 10,000, 20,000 అయితే 20, 30, 40, 50 ఈ అసోసియేషన్ లో 1,00,000 అయితే 1,00,000 crores ఆఫ్ రూపీస్ ఉన్న వాళ్ళు crores ఆఫ్ రూపీస్ అసోసియేషన్ లో ఉంటారు, అవును కదా. మరి బయట మార్కెట్ లో అది మనం కలవడం ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ₹1,00,000 నుంచి 10 లక్షలు 25 లక్షలు పర్ మంత్ తీసుకునే వాళ్ళు పైన ఉన్నారు కదా, మనకి ఉన్నారా లేదా? మరి వీళ్ళతో మనం జర్నీ చేస్తే ఎలా ఉంటది అంటారు? వీళ్ళతో కలిస్తే మనం కూడా తీసుకొచ్చా లేదా? బయట మార్కెట్ లో మనం రానివ్వరు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మన లైన్ ఆఫ్ స్పాన్సర్లు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మనల్ని 100% రాణిస్తారు, వాళ్ళతో చేయగలమనిస్తారు, చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మనం కలిసినప్పుడు ఇక్కడ సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాంటి విషయంలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరితో మనం కలిసి ఉండాలి సార్ ఐఎంసీలో అంటే మీ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్తో ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బాగా గుర్తుకోండి, మీ స్పాన్సర్ ఉండొచ్చు, మీ సూపర్ స్టార్ ఉండొచ్చు, మీ రూబీ స్టార్ ఉండొచ్చు, మీ చైర్మన్ ఉండొచ్చు. ఓకే, ఈ యొక్క దాంట్లో మీరు ఈ బిజినెస్ లో యాక్టివ్ గ్రోయింగ్ గా ఉన్న వ్యక్తి, ఈ బిజినెస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి లాస్ట్ 5 years నుంచి, మీరు బాగా గుర్తుంచుకోండి. ఆ వ్యక్తిని మీరు గనక గైడ్ చేసుకుని ఒక మెంటర్షిప్ తీసుకుని కనుక మీరు వర్క్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ ఆలోచించండి, మీరు గైడ్ చేసి మీరు తీసుకోగలిగితే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. మనం చూడండి, యాక్చువల్ గా మనం ఆలోచిస్తే ఇక్కడ మీకు కొన్ని స్లైడ్స్ కనిపిస్తున్నాయి. టెండూల్కర్ అండ్ మీకు కాంబ్లే కనిపిస్తున్నారు, ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్, అవునా కదా. ఈ ఇద్దరులో బాగా క్రికెట్ ఎవరు ఆడగలరు ఒకసారి చార్ట్ చేయండి. అంటే క్రికెట్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, క్రికెట్ ఆడే వాళ్ళకి కూడా తెలుసు. టెండూల్కర్ అండి కాంబ్లే? ఓ వీళ్ళు క్రికెట్ ఆడతారు బాగా అయితే. కాంబ్లే అన్న వాళ్ళందరికీ తెలుసులేండి, ఇంక వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్. ఓకే ఓకే, మీకు 100% మనకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మందికి తెలిసిన విషయం టెండూల్కర్ కన్నా కాంబ్లే చాలా బాగా ఆడతారని. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే టెస్ట్ లో డబుల్ సెంచరీ కొట్టాడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లేయర్. టెండూల్కర్ కన్నా ఫాస్ట్ గా ఆడాడు. కానీ మరి టెండూల్కర్
సక్సెస్ఫుల్ క్రికెటర్ ఆఫ్ గాడ్ అయ్యాడు. మరి కాంబ్లే ఎందుకు అవ్వలేదు సార్? టెండూల్కర్ ఉన్న లక్షణం ఏంటి సార్ అంటే, అతను అవుట్ అయినా ప్రాక్టీస్ చేసేవాడండి, సెంచరీ కొట్టినా కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయవలసిన విషయం ఉందండి. మనం ఇక్కడ సక్సెస్ అయినా మనం కొత్త స్పాన్సర్ చేయాలి, ఫెయిల్ అయినా కొత్త స్పాన్సర్ చేయాలి. ఇది సక్సెస్. మరి కాంబ్లే విషయంలో మనం చూసుకుందాం. ఆయనకి ఏంటి సార్ అంటే 2 కొమ్ములు ఉన్నాయి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని ఇగో అనొచ్చు. మీరు బాగా గుర్తించుకోండి. అది లేదు అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అయిపోయినట్టే. సింపుల్. ఇక్కడ మనం ఆలోచిస్తే అతను కొట్టాడు అంటే నా అంత మగవాడు లేడు అంటే ఇంక సూపర్. నేను సెంచరీ కొట్టానంటే వెళ్ళి క్లబ్బుల్లో లేదంటే వేరే చాలా చాలా అలవాట్లు ఉన్నాయనుకోండి, వేరే విషయం. ఇంకెవరి మాట వినేవారు కాదు. కాబట్టి అతను అంత గ్రేట్ ప్లేయర్ అయినా కూడా, అంటే యాక్చువల్గా చెప్పాలంటే క్రికెట్ బుక్ అని ఉంటుందండి. బుక్ లో షార్ట్ కొట్టాలి అనుకుంటే కాంబ్లేనే, అందులో ఏం డౌట్ లేదు. ఇది మీరు తెలిసి క్రికెట్ ఆడే వాళ్ళకి. మేబీ ఇద్దరిలో ఉన్న వేరియేషన్ ఏంటి సార్ అంటే, ఇతనికి అతనికి ఉన్నది, ఇతను ప్రాక్టీస్ 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 మోర్ ప్రాక్టీస్, అతను ప్రాక్టీస్ దూరంగా ఉన్నాడు. దాంతో ఫిట్నెస్, దాంతో ఏమో కొమ్ములు రావడం వల్ల ఉంటాయి కదా కొన్ని జగడాలు ఉంటాయి, కొన్ని గొడవలు ఉంటాయి. చూడండి, మనకు కూడా జరుగుతుంటాయి కదా కొన్ని విషయాలు జరుగుతుంటాయి టీమ్స్ లో. అది జరిగినప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఎవరు నష్టపోతాం సార్ అంటే మనమే నష్టపోతాం. అది యాక్చువల్ గా మనం దానికి కాకుండా మనం కనుక కరెక్ట్ గా మనం వేరే వెళ్ళగలిగితే ఎవరు సక్సెస్ అవుతాం అంటే మనమే సక్సెస్ అవుతాం. ఇక్కడ మీకు ఈ 2 ఫోటోలు చూపించడానికి రీజన్ అదే ఫ్రెండ్స్. ఇది బయట మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా మనం ఇక్కడ సక్సెస్ అవ్వాలన్న కూడా మెయిన్ కీ రోల్. అక్కడ ఏదైతే మనం కోచ్ ఉంటాడో, బయట చూడండి, మీరు చూడండి ఇక్కడ మోరీ బాక్సర్ కనిపిస్తున్నాడు, స్విమ్మింగ్ కోచ్ కనిపిస్తున్నాడు, ఫుట్బాల్ కోచ్ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలంటే 100% కోచ్ కావాలి. టెండూల్కర్ కూడా వచ్చాను, ఇద్దరికి కోచ్ ఒకడే. ఫ్రెండ్స్ బాగా గుర్తుకోండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇద్దరికి కోచ్ ఒకలే. కానీ ఒక గాడ్ అయ్యారు, ఒకళ్ళు టాప్ ప్లేయర్ అయినా కూడా ఈ బిజినెస్ నుంచి లేరు అంటే, ఇక్కడ మీ మెంటర్ కి అందరూ ఉంటారు కదా. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి అందరూ అసోసియేట్స్ అయి ఉంటారు కదా. అసోసియేట్స్ అందరూ ఒక మెంటర్ ఉంటారు. కానీ ఆ మెంటర్ లో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది అవ్వట్లేదు అనుకుంటే మనం చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తానండి. మనం గనక ఒక పర్సన్ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ గా నేనే ఉన్నాను సార్. నేను ఉండగా ఒక 10 మందిలో నేను గనక 7గురికి నచ్చలేదు అంటే నేను మారవలసిందే. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. 10 మందిలో నేను గనక 7గురికి నచ్చలేదంటే నేను మార్చుకోవలసిందే. అదే 10 మందిలో నేను 7గురికి నచ్చాను అనుకుంటే ఎవరైతే నేను నచ్చట్లేదో వాళ్ళు మార్చుకోవాల్సిందే. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. ఇది మనం అర్థం చేసుకుంటే బిజినెస్ లో సక్సెస్ అయిపోతాం. చాలా సింపుల్. మనం గనక 7గురికి నచ్చట్లేదంటే నేను మార్చుకోవాలి. 7గురికి మనం నచ్చుతున్నామంటే మనం నచ్చని వాళ్ళు మార్చుకోవాలి. అంతే తప్ప ఇక్కడ వేరియేషన్ ఏం లేదు. అది తెలుసుకుంటే చాలని బిజినెస్ చాలా ఈజీగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఎంతమంది అనేది కాదండి. ఒక్కళ్ళు ఇద్దరికి నచ్చట్లేదు అనుకుంటే మరి రిమైనింగ్ ఆయన అందరికీ నచ్చుతున్నారు అంటే ఇది అందరికీ వర్తించిన విషయమే. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 100% సక్సెస్ అవ్వాలి అనుకుంటే కొన్ని విషయాలు మనం కేర్ తీసుకోవాలండి. అది నా విషయంలో అయితే నేనే తీసుకోవాలి. ఎందుకంటే నా అప్లైన్ది కాదు, నా టీంది కాదు. ఏదైనా సరే నేనే 100% బాధ్యుడిని. దానికి నేను ఎవరిని బ్లేమ్ చేయను కూడా. ఎందుకంటే నేను వర్క్ చేయవలసిన విషయం ఒకటే ఉంది, కేసీపీ అవడమే. ఇందులో ఎవరైతే ఏంటి, ఇప్పుడు ఇక్కడ టీం అనుకున్నాం అనుకోండి, ఆ టీం వేళ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నేను కేసీపీ అవ్వాలి కదా, కొత్త టీం తీసుకుంటాను, నో ప్రాబ్లం. మీ పాయింట్ అర్థం చేసుకోండి. కానీ ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఈ బిజినెస్ లో నిలబడగలమో డెఫినెట్ గా సక్సెస్ అవ్వగలం. కానీ ఇక్కడ కోచ్ అనే వాళ్ళు ఉన్నారు కదా. ఎవరున్నారు సార్? ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, పైన అఖ్తర్ గారు ఉన్నారు, ఆ పైన ఆనంద్ బాజ్పేయి గారు ఉన్నారు, ఆ పైన ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. ఇన్ని లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ఉండగా నాకెందుకు భయం అంటారు? మీరు పాయింట్ అర్థం చేసుకోండి. నేను ఎవరినొకళ్ళే అలా గైడ్ తీసుకుంటూ నా కేసీపీ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు చేయవలసిన విషయం కూడా అదే. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, దీన్ని డెప్త్ గా చెప్పాలని కాదు, కానీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మేబీ అర్థం అవ్వకపోతే కనుక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ అంటే మరి మెంటరింగ్ కోచింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, గోల్ సెట్టింగ్ చేసుకోవచ్చు సార్. చెయ్యాలి అనుకుంటే మీ యొక్క మెంటర్ తో ఒకసారి మంత్ స్టార్టింగ్ లోనే ఒక గోల్ పెట్టుకోండి. ఈ మంత్ మీరు ఏం అవ్వాలనుకున్నది పెట్టుకోండి. దానికి ట్రైనింగ్ జరుగుతున్నాయి, మనకి ట్రైన్ చేసుకోవచ్చు. ఓకే, మోటివేషన్ వస్తుందండి మన యొక్క మెంటర్షిప్ ని. చూడండి, స్టార్టింగ్ లో ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు, నేను ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా నెగిటివ్స్ వచ్చాయి.
ఎలాంటి నెగిటివ్స్ వచ్చేసారంటే నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ సబ్బులు పేస్టులు ఆయుర్వేద మందులను తిరుగుతానని తిట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట వింటే కనుక నేను ఇప్పుడు ఈ సక్సెస్ రాకపోదునండి. ఫ్రెండ్స్ ఆలోచించండి, మీకు అర్థమైంది కదా. ఎగ్జామ్ రాసుకుని ప్రమోషన్ తీసుకుంటే నీకు జీతం పెరుగుతుంది కదా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు జీతం ఎంత పెరిగింది సార్? 35,000 40,000 వస్తుంది సార్ ఎగ్జామ్ రాసి ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకి. మరి నాకు సార్ 1,00,000 పైన వస్తుంది కదా. విషయం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తుంది అంటే మానిటరింగ్ అంటే యాక్చువల్గా మెంటరింగ్ అండ్ కోచింగ్ లోనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను డిస్కరేజ్ అయ్యానో అప్పుడు నేను ఎంఎస్ఆర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన కొద్దిగా ఛార్జ్ ఇచ్చేవారు. అంటే తెలుసు కదా మనకి పవర్, మనకి ఫోన్ మొబైల్ రీఛార్జ్ ఏదైతే డౌన్ అయినప్పుడు ఛార్జ్ ఇస్తే మళ్ళీ 100 పెరుగుతుంది కదా, అలాగే మళ్ళీ నేను పెరిగేవాడిని, మళ్ళీ వర్క్ చేసేవాడిని. ఇది నేను చేసినప్పుడు ఈ బిజినెస్ లో ఇప్పటికీ స్టిల్ నిలబడి ఉండడానికి మెయిన్ రీజన్. తర్వాత నేను ఇందులో అంబాసిడర్ అండ్ క్రౌన్ అంబాసిడర్ అయిన తర్వాత అఖ్తర్ గారితో కూడా నేను చాలా క్లోజ్ గా మాట్లాడగలుగుతాను. ఎందుకు సార్ అంటే ఏదైనా మనం సక్సెస్ అయినప్పుడు డెఫినెట్ గా మన పైన వాళ్ళతో మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటది. అంతకుముందు అఖ్తర్ గారిని అయితే నేను అదే ఇందులో స్టార్ 2 అంటారు కదా, సీనియర్ స్టార్ అసోసియేట్ లో ఉండగా నేను కలిశాను. అప్పుడు ఎంఎస్ఆర్ గారు కూడా గోల్డ్ స్టార్, అదే నేను ఫస్ట్ ఆయన చూడడం. ఓకే, తర్వాత వైజాగ్ లో చాలా మీటింగ్ జరిగినాయి, చాలా విషయాలు ఆయన కలిసేవాడిని. కానీ ఇప్పుడు క్లోజ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే ఇందులో సక్సెస్. మీరు కూడా రావాలనుకుంటే మీరు ఫాస్ట్ గా సక్సెస్ అవ్వండి. మీరు కూడా సార్తో కలిసి ఉండొచ్చు. ఎందుకు సార్ అంటే తెలుసు కదా మీకు, 10 lakhs అబోవ్ సంపాదించే వాళ్ళతో మనం కలిసి ఉంటే మనం కూడా 10 lakhs సంపాదిస్తాం. మీరు బాగా గుర్తించుకోండి. బయట మార్కెట్ లో కుదరదు, కానీ ఈ మార్కెట్ లో 100% మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మోటివేషన్ జరిగేదండి, నాలెడ్జ్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. తెలుసు కదా మీకు, మీటింగ్స్ వెళ్ళడం వల్ల నాలెడ్జ్ వస్తుందండి. ఇక్కడ ఎక్కడ సార్ అంటే జూమ్ లోనే కాదండి, లైవ్ మీటింగ్స్ లో కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయో, పెద్ద పెద్ద ట్రైనింగ్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద లీడర్ ట్రైనింగ్స్ అవ్వచ్చు, దాన్ని మనం అటెండ్ అవ్వగలిగితే మంచి నాలెడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. గైడెన్స్ తీసుకోవచ్చు, సపోర్ట్ ఉంటుందండి వాళ్ళది. సపోర్ట్ అంటే తెలుసు కదా, సపోర్ట్ అంటే వాళ్ళు వచ్చి మనకి డెమోలు ప్లాన్లు ఏం చెప్పరు ఫ్రెండ్స్. మళ్ళీ అలా అనుకుంటారు మీరు, అలా అనుకోకండి. వాళ్ళ దగ్గర మనం డెమోలు ప్లాన్ నేర్చుకోవడానికి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలో చెప్తారు, దాన్ని మనం ఫాట్ ఎత్తి చాలు, అక్కడ మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. మెంటరింగ్ ఊరికనే ఈ బిజినెస్ లో లైట్ గా తీసుకోకండి. మీరు ఈ రోజు మెంటర్షిప్ లేదు అంటే మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ఎవరు మీకు సూటబుల్ టాప్ అప్ లైన్ ఉన్నారో వాళ్ళతోటి మెంటర్షిప్ తీసుకోండి. డైలీ టచ్ లో ఉండండి, మాట్లాడుతూ ఉండండి. మీ సక్సెస్ 6 months లో డెఫినెట్ గా అవుతుంది ఫ్రెండ్స్. లేట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మంది ఈ విషయంలో మనం లేట్ చేస్తారు. ఇక్కడ ఎందుకు ఏమిటి అలా తెలుసు కదా మీ అందరికి. దీని గురించి హౌ ముఖ్యమా వై ముఖ్యమా అంటే నేను ఎక్కువ మాట్లాడి మీ అందరికీ తెలుసు. మనం ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని పరిగెడుతుంటాం. సార్ మీకు అర్థమైంది కదా. ఎలా చేయాలని పరిగెట్టే ముందు అసలు ఈ బిజినెస్ లో మనం ఎందుకు చేయాలో మీకు క్లారిటీ ఉంటే ఎలా చేయాలో అన్ని వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చెప్పాను కదా, మీరు ఎందుకు చేయాలని మీరు ఐఎంసీలో అనుకుంటే ఎలా చేయాలో చెప్పడానికి మనకి పైన లైన్ ఆఫ్ స్పాన్సర్లు అప్లైన్స్ ఉన్నారు, మీటింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇవన్నీ మీకు ఆల్రెడీ వింటున్నారు కదా. రోజు బోల్ ప్రొడక్ట్స్ చెప్తున్నారు, బోల్ లీడర్స్ వస్తున్నారు, బోల్ వాళ్ళ నాలెడ్జ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎలా చేయాలో వాళ్ళందరూ చెప్తున్నారు కదా. దాన్ని మనం అయితే చాలు. వై అనేది ఇంపార్టెంట్ అంటే హౌ చాలా ఫాస్ట్ గా మనం తీసుకొచ్చాం. ఓకే, ఇక నేను చెప్పడానికి ఇదన్నీ మనకు అవసరమా సార్ అంటే నేను ఫాస్ట్ గా చెప్తాను. మీకు తెలిసిన విషయమే, నేను ఫాస్ట్ గా చెప్పేసా. ఎందుకంటే ఎక్కువ తెలియదు, మీకు తెలిసిన విషయమే. 1920లో ₹1 అంటే ఆ ఫ్యామిలీ రిచ్. కోటీస్ వల్ల 40, 60లో కూడా కోటీస్ వల్ల ₹100 అంటే 80కి వచ్చేటప్పుడు మిడిల్ అయిపోయారు ₹1000. 2000 వచ్చేటప్పుడు 10,000 ఉంటే కానీ సరిపోయేది కాదండి. కానీ ఫ్యామిలీ అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సంపాదిస్తే కానీ సరిపోదు. ఎస్ సార్, అవును కదా. 2020 అండి. ఇప్పుడు 1 lakh ఉంటే కానీ బెటర్ లైఫ్ అయితే మనం తీసుకోలేం ఫ్రెండ్స్. ఇక్కడ అర్థం చేసుకోండి, మన యొక్క ఖర్చులు ఏమైనాయండి, పెరుగుతున్నాయా లేదా? ఆదాయం కన్నా ఖర్చులే బాగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి మన ఆదాయం పెరగాలి అనుకుంటే ఛాన్స్ ఉందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు చేసే జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా అవనివ్వండి, వచ్చే 2-3 సంవత్సరాల్లో ₹1,00,000 పైన దాటే అవకాశం ఉందా? ఛాన్స్ లేదు కదా. ఛాన్స్ లేనప్పుడు మరి మనం ఏమవుతాం సార్ అంటే బిలో మిడిల్ క్లాస్ అవుతాం తప్ప రిచ్ అయ్యే అవకాశం లేదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అవకాశం ఉంది. మరి ఎంత కావాలి సార్ అంటే చూడండి, 2040కి ఇదే క్యాలిక్యులేషన్ లో చూసుకుంటే 10 లక్షలు ఉంటే కానీ సరిపోదు ఫ్రెండ్స్. ఇంకా మన దగ్గర కరెక్ట్ గా చూసుకుంటే 16 సంవత్సరాలు ఉంది. 10 లక్షలు నెలకు తీసుకోవాలంటే ఈ 16 సంవత్సరాల్లో అయితే 100% మీరు చేసే జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ లో అంత ఇన్కమ్ అయితే పెరిగే ఛాన్స్ లేదండి. కానీ ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకు సార్ అంటే
మన లైన్ ఆఫ్ స్పాన్సర్ లో చాలా మంది చూసుకుంటే టాప్ ఆఫ్ ద అప్లైన్స్ చూసుకుంటే 10 lakhs అబౌవ్ తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదు? ఎందుకున్నారు సార్? వాళ్ళు 5 నుంచి ఒక 10 years 9 years 7 years ఉన్నారు. వాళ్ళు జర్నీ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, కానీ 10 lakhs అబౌవ్ తీసుకుంటారు. తెలుసు కదా ఎలా తీసుకుంటే మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో. 10 lakhs అప్పుడు తీసుకుంటే కూడా మనం సరిపోవండి, మిడిల్ లో ఉంటాం ఫ్రెండ్స్, ఇది పక్కా. మరి దానికన్నా ఎక్కువ సంపాదిస్తేనే మనం మంచి పొజిషన్ లో ఉంటాం. దానికి కావాల్సిన విషయం ఏంటి సార్ అంటే, డెఫినెట్ గా ఏదో ఒకటి మనం చేయాలంటే తెలుసు మీకు, జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా చేయండి. వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు చేయొచ్చు అంటారు, లేదంట. లేదు సార్ నేను ప్రొఫెషన్ గా నన్ను సింగర్ సార్ అంటే ఓకే, నో ప్రాబ్లం, మంచి పాటలు పాడండి, దాన్ని వర్కౌట్ చేయండి, చేయొచ్చు. లేదు సార్ నేను సైంటిస్ట్ అవుతాను సార్ అంటే సింపుల్, అవ్వండి. ఒకటే విషయం నేనైతే చెప్తాను, మన అందరికీ తెలుసు, ఇప్పుడు బల్బులు కనిపిస్తాయి, థామస్ ఆల్వా ఎడిసన్. ఓకే, నేను ఎడిసన్ కనిపెట్టింది కాదు, నేను కనిపెడతాను సొంతంగా లైట్ అనుకుంటే కుదురుతుందా? కుదరదు కదా. నేను అదే వాడతానంటే కుదరదండి, ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేయడమే. మీ దగ్గర కార్ ఉంది, టైర్ అరిగిపోయింది, టైర్ వేసుకోవాలి. లేదు నేను టైర్ రీసెర్చ్ చేసి కొత్త టైర్ కొనుక్కుని తయారు చేసుకుని నేనే వేసుకుంటానంటే కాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మార్కెట్ లో టైర్ ఉంది, దాన్ని మనం రెడీమేడ్ గా తెచ్చుకుని వేసుకోవచ్చు. ఈ యొక్క సిస్టమ్ కూడా ఒకటి ఉందండి, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ సక్సెస్ అయిపోతాం. మనం ఏమి కొత్తగా తయారు చేయవలసిన పని లేదు. సక్సెస్ అయిన వాళ్ళ యొక్క విషయం తీసుకుంటే చాలు. టైర్ అయితే బయట మార్కెట్ లో ఏదైతే దొరికిందో మనకు నచ్చిన టైర్ తీసుకొచ్చి మనం ఎలా ఫిట్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే. మన నచ్చిన అప్లైన్ తో మనం జర్నీ చేస్తే ఇందులో సక్సెస్ అవ్వడం పెద్ద కష్టమైన విషయం కాదు ఫ్రెండ్స్. 10 lakhs అబౌవ్ పర్ మంత్ మనం తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ బిజినెస్, మీ జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ లో వచ్చే ఛాన్స్ లేదండి. కానీ ఇక్కడ 100% వస్తుంది. ఎందుకు సార్ అంటే తెలుసు కదా మీకు, ఆదాయాలు పెరగట్లేదని ఖర్చులే పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఈ యొక్క లాస్ట్ 5 years నుంచి చాలా రేట్లు పెరిగిపోయినాయా లేదా? పెట్రోల్ ఎక్కడ ఉండేది, ఎక్కడికి వెళ్ళింది, ఇంకా చాలా విషయాలు చాలా పెరిగిపోతాయి ఫ్రెండ్స్. చాలా ట్యాక్సులు పడిపోయి చాలా పెరిగిపోతాయి. ఇవన్నీ చెప్పడానికి కాదు, మీరు డెఫినెట్ గా నోట్ చేసుకోండి. మీరు అనుకుంటున్నారు, మీరు చాలా మంది మనకు తలుగుతూ ఉంటారు చూడండి, బాబు మీ ప్రోడక్ట్ రేట్ ఎక్కువ సార్ అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే, వాళ్ళకి అర్థం అవని విషయం, మనం అర్థం చేయవలసిన విషయం ఏంటంటే, వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి చూసుకోవట్లేదండి, వచ్చి ఆదాయాన్ని సర్దుకుందామని చూస్తున్నారు తప్ప ఇన్కమ్ పెంచే అవకాశం చూసుకుంటే మనం బాగుంటుందని పాయింట్ ఆఫ్ ఆలోచించిన వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే మన దగ్గర మన ప్రొడక్ట్ యాక్చువల్ బయట ప్రొడక్ట్ చూసుకుంటే కాస్ట్ కంపారిజన్ తక్కువే. బయట కెమికల్ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అంటారు, మన ప్రొడక్ట్ చాలా రేట్ తక్కువ అంటారు. క్వాలిటీలో ఇక్కడ క్వాలిటీకి మనం చూసుకుంటే డెఫినెట్ గా రేట్, కానీ మనం చూసుకుంటే డెఫినెట్ గా, ఒక్కసారి ఉండండి. ఓకే, నా వాయిస్ క్లియరే కదా సార్? ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఓకే సార్, ఓకే. మనం ఇక్కడ 100% మనం చేయవలసిన విషయం ఏం లేదు సార్, ఇన్కమ్ ని పెంచుకుంటే మనం కాస్ట్ అనే పాయింట్ ఆఫ్ లో మన మాటే రాదు ఫ్రెండ్స్, డెఫినెట్ గా రాదు. ఆ ఇన్కమ్ పెంచుకోవడానికి మనం ప్లాన్ చేసుకుంటే ఈ సర్దుకోవడాలు ఎందుకండి? మీకు పాయింట్ అర్థం చేసుకోండి. ఆ ఇన్కమ్ పెంచుకోవడానికి ఖర్చులోంచి ఆదాయం ఉన్న ఒక మార్గం మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మనం బాధపడటం? అక్కడ ఏదో సోప్ కొనే బదులు ఇక్కడ కొనండి సార్ డబ్బులు వస్తాయి, అక్కడ ఏదో పేస్ట్ కొనే బదులు ఇక్కడ కొనండి సార్ డబ్బులు వస్తాయి. ఇది ఆలోచిస్తే ఆదాయం పెరుగుతుంది కదా. మళ్ళీ మనం బయటికి వెళ్ళి మన రేట్లు ఎక్కువ అనుకునే బదులు ఇది రేటు తక్కువ అంటే 100% రేటు తక్కువ అండి, ఇందులో ఏం డౌట్ లేదు. దీన్ని మళ్ళీ మాట్లాడాలంటే టైం సరిపోదు, మీరు తర్వాత ఆదాయం పెంచుకుంటే ఖర్చులు పెద్ద ఎక్కువ ఏమి అనిపించదండి. మన ప్రోడక్ట్ కూడా అంతే సింపుల్. కానీ మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోండి. మీ యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్ అంటే 5గురిని మీరు స్ట్రాంగ్ గా తయారు చేసుకోవాలి. మీ యొక్క బిజినెస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు అంటే మీరు కట్టలేరు. మీకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ, అవును కదా? దీన్ని ఏమైనా చెప్పగలమా మనం? చెప్పే ఛాన్స్ లేదు కదా, ఉందంటారా? లేదు. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే, ఫౌండేషన్ నుంచి అది పైకి వచ్చి, ఓకే, యాక్చువల్ గా దీని గురించి నేను చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఏమైనా తెలుస్తుందా? ఏమైనా చార్ట్ చేయగలరా దీన్ని, ఇది ఏంటనేది? చూడండి, మన బిజినెస్ కూడా ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు బేస్మెంట్ ఏమీ కనపడదు. మనం తిరుగుతుంటాం, వెళ్తుంటాం. ఓకే, నేను కూడా నా బండి ఉంది కదా, ఆ బండిని నేను రిపేర్ చేసుకుని వర్క్ చేశానండి 2.5 years. అదే బండి మీద నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళాను. నాకు ఒక మెకానిక్ ఉండేవారు అనమాట. ఆ మెకానికర్ గారు వెళ్ళినప్పుడల్లా ఏదో చేస్తారని నా దగ్గరికి వచ్చి రిపేర్ చేసుకుంటానని అనుకునేవాడు. ఫ్రెండ్స్ మీరు అర్థమైంది కదా,
నేను అనేవాడిని అతనితో, ఏమనేవాడిని అంటే, సార్ నేను బండి కారు కొనుక్కున్న తర్వాత మీరు రావడం కాదు, మీరు ఎందుకన్నా మంది ముందు వచ్చేయండి అనేవాడు. ఆయన నవ్వి ఊరుకునేవాడు. ఇప్పుడు బిజినెస్ లో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. నా బండి రిపేర్ చేసే దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఎందుకంటే మనం ఒక ఫౌండేషన్ వేసినప్పుడు ఏమీ కనిపించదు. డెఫినెట్ గా ఎవరో పెట్టారు, వెరీ గుడ్ సార్, ఆల్రెడీ విన్న వాళ్ళు వినలేని వాళ్ళు ఎవరో పెట్టేశారు అయితే. ఓకే, అంటే కొంతమంది ఉన్నారులేండి, ఆల్రెడీ తెలుసు తెలుసు కదా. ఇప్పుడు యాక్చువల్ గా బుర్జ్ ఖలీఫా అండి, ఇది కట్టిన తర్వాత ఎలా ఉంది సార్ చూడండి. ప్రపంచంలో ఎత్తైన భవనం ఏదైనా ఉంది అంటే ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇంత బుర్జ్ ఖలీఫాలు ఎంతైనా కట్టచ్చు ఫ్రెండ్స్. ఫౌండేషన్ మన స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కేసీపీ అవడం పెద్ద కష్టమైన విషయం కాదు. మన ఫౌండేషన్ పడే వరకు మీరు చేయవలసిందే. ఆ యొక్క 5 టీమ్స్ ఏదైతే స్ట్రాంగ్ గా అయ్యేంత వరకు మనం ఇందులో పని చేయవలసిందే. మనం బుర్జ్ ఖలీఫా ఒకసారి కట్టేసాం అనుకోండి సార్, ఇంక దాని మీద తెలుసు కదా మీకు, దుబాయ్ లో బోలంత ఇన్కమ్, అది చూడటానికి చాలా మంది వెళ్తున్నారు కదా. ఇక్కడ కూడా అంతే అండి. కేసీపీ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క బిజినెస్ లో ఒక స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుందండి. స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా ఈ బిజినెస్ లో మనం పరిగెట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇందులో మనం చూసుకుంటే ఫౌండేషన్ బిల్డింగ్ అని ఫస్ట్ 3 months మీరు ఏం చేయాలి, రైట్ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ రైట్ కంపెనీ మన ఐఎన్సి, ఇందులో ఏం డౌట్ లేదు. ఇది మనందరికీ తెలుసు, ఆల్రెడీ ప్రొడక్ట్ యూజ్ చేసాం, కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఓన్ ఓకే అండి. మొత్తం టోటల్లీ కంపెనీ ప్లాన్ లో చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ ప్లాన్, ఇవన్నీ మనం తెలుసు. ఓకే, కంపెనీ అన్నిట్లో యాక్చువల్ గా చూసుకుంటే వాల్యూ కల్చర్ అన్నిట్లో చాలా సూపర్ అండి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కూడా రీజనబుల్ హై డిమాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆయుర్వేద బేస్ లో ఉన్నాయి, దాంతో ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంక స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోకూడదు కానీ ఇది ఏదో రికార్డ్ చేస్తున్నారు ఈయన. ఓకే, యాక్చువల్ గా మనం మాట్లాడుకోకూడదు కానీ ఎడిట్ చేసి పెట్టాను సార్. చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు మీరు ఎడ్యుకేట్ అవ్వండి 100%. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ తెలుసుకోండి, సేల్స్ టెక్నిక్స్ తెలుసుకోండి, అండ్ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయండి. టాలెంట్ వేరండి, స్కిల్ వేరండి. స్కిల్ అనేది నేను కూడా నేర్చుకునే మాట్లాడుతున్నాను. తెలుసు కదా నేను ఏం చదువుకున్నాను. నేను ఏం చదువుకుంటే టాలెంట్ ఉందా అంటే ఏమీ టాలెంట్ మన దగ్గర లేదు. స్కిల్ డెవలప్ చేశానండి. ఏదైతే అప్లైన్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అవుతుంది. అటెండ్ ట్రైనింగ్ సెషన్స్ అండి, వెబినార్స్ అండ్ వర్క్ షాప్స్ ఫ్రెండ్స్. దీనికి మనం అటెండ్ అవ్వగలిగితే మనం నేర్చుకోవచ్చు, మనం బిజినెస్ మనం సెర్చ్ చేసుకోవచ్చు, 100% వర్క్ చేయొచ్చు. మీకు అర్థం ఉంది కదా. ఇది మనం చేయగలిగితే సింపుల్ గా మనం చేయొచ్చు. మీ లైన్ ఆఫ్ స్పాన్సర్లు అడగండి, డెఫినెట్ గా మీరు కూర్చోండి. సెట్ క్లియర్ గోల్స్. మీరు గోల్ పెట్టుకోండి, 1 lakh రూపీస్ పర్ మంత్ సంపాదించాలని పెట్టుకోండి. దానికి వీక్లీ పెట్టుకోండి, డైలీ టార్గెట్స్ పెట్టుకోండి, దాని మీద వర్క్ చేయండి. ఓకే అండి. అలాగే మీరు ఎంతమందిని మనం అంటే టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు మనం ఎంతమందిని కలిసాం, ఒక 3 ఐడీలు వేసామా, ఎంత బీవీ వచ్చిందా, ఇలా మీరు టార్గెట్ పెట్టుకోండి. వీక్లీ, డైలీ, వీక్లీ ఇలా మీరు పెట్టుకోగలిగితే డెఫినెట్ గా బిజినెస్ లో సక్సెస్ అవడం పెద్ద కష్టమైన విషయం కాదండి, చాలా ఫాస్ట్ గా అవ్వచ్చు. ఓకే, కానీ ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే మన అందరికీ తెలుసు, మన ఒక డ్రీమ్ ఉంది, గోల్ పెట్టుకున్నాం, చెయ్యాలి, చైర్మన్ అవ్వాలి, అంబాసిడర్ అవ్వాలి, క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి, ఏదో డ్రీమ్ పెట్టుకుంటాం. ఓకే, ఆ డ్రీమ్ మన దగ్గరికి రావాలనుకుంటుందండి, కానీ మధ్యలో ఆపేవాడు ఒకడు ఉంటాడు, తెలుసు కదా. ఇప్పుడు 2025లో గోల్ పెట్టుకోవడం అన్నాం, 2024 కూడా పెట్టుకున్నాం కదా. 2024లో ఏం పీకాం అనుకున్నాం అనుకోండి, మీకు పాయింట్ అర్థం చేసుకోండి. 2024లో ఏం పీక ఇప్పుడు 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 అంటే యాక్చువల్ గా అర్థం చేసుకోండి, వేరేగా అర్థం చేసుకోవద్దు. అప్పుడేం చేసాం, ఇప్పుడేం చేయడానికి అని అనుకున్నాం అనుకోండి, చేయలేం కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, షారూక్ ఖాన్ మీకు కనిపిస్తున్నారు అక్కడ, ఆల్రెడీ కాజల్ కనిపిస్తుంది. షారూక్ ఖాన్ యాక్చువల్ గా చెప్పాలంటే అతను లండన్ నుంచి ఇండియా వచ్చేస్తాడు, ఎవరిని, కాజల్ తీసుకోవడానికి. కాజల్ రావడానికి రెడీగా ఉంది. మీ పాయింట్ అర్థం చేసుకోండి, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి రెడీగా ఉంది. కానీ మీలో ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తున్నాడంటే, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు ఆగు అంటాడు. మీకు పాయింట్ అర్థమైంది కదా. ఈ అమరేష్ పూరి ఏం చేశాడు సార్ అంటే, వాడిని ఆపి మొత్తం మీద వాడి డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేయగలరు. కానీ ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆఖరికి చేతిలో చేయి పెట్టి ఇస్తాడు కదా. ఎలా ఇచ్చాడు, ఆ అమరేష్ పురిని ఒప్పించాడు. మీలో ఉన్న 3 డ్రీమ్ మీ దగ్గరలో ఉంది, చెయ్యాలని మీ దాంట్లో ఉంది, చేయకూడదని మీ దాంట్లో ఉంది. ఆ చేయకూడదన్న దాన్ని మీరు గనక మచ్చిక చేసుకుని వాడిని కనుక మీరు గనక వాడిని బయటికి తీసుకురాగలిగితే, అంటే యాక్చువల్గా చెప్పాలంటే వాడిని ఒప్పించగలిగితే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది, మీ గోల్ అచీవ్ అయిపోతుంది. మీకు అర్థమైంది కదా.
మీరు 100% ఇక్కడ మీరు తీసుకోవడానికి ఇక్కడ ఇచ్చేస్తాడు, చేతిలో తీసుకొచ్చి ఇస్తాడు. అది లాలించండి, బుజ్జగించండి, ఏదైనా చేయండి, మీ ఓపెన్ ఉన్న వాడిని చేయటానికి ప్రోత్సహించండి. వాడు మిమ్మల్ని డెఫినెట్ గా ఈ యొక్క 2025 లో మీది ఏదైతే గోల్ ఉందో దాన్ని అచీవ్ అవ్వడానికి 100% మీకు చేస్తాడు. ఓకే అండి, ఇలాంటి గ్రేట్ అవకాశం మరి మీ దగ్గర ఉంది, అది మీలోనే ఉంది, 3 మీ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ మీరు అర్థం ఉంది కదా, ఈ 3 మీ దాంట్లో ఉన్నాయండి, దాన్ని ఒప్పించండి, 100% మీరు ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు. ఓకే, మనం ఇంకా ఎన్నో లేవండి స్లైడ్స్ అయిపోయి. వీళ్ళే పర్సనల్ బ్రాండ్ అండి, మీ యొక్క బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఓపెన్ చేయండి, ఏం పర్లేదు. ఇది ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకే అండి, ఇంకా వాల్యుబుల్ కంటెంట్ చేయండి. డెవలప్ యువర్ కోర్ టీమ్. మీ యొక్క టీమ్ లో ఒక 5-10 మందిని కోర్ టీమ్ గా ఏర్పరచుకోండి. మీ టీం ని వాళ్ళతో ఫోకస్డ్ గా వర్క్ చేయండి. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్స్ ప్రతిదానికి అటెండ్ అవ్వండి, ట్రైనింగ్స్ ఇవ్వండి. 100% మీరు ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు తెలుసు కదా మనకి కెనోపీ గురించి. ఇదండి కెనోపీ చూపించి పోస్ట్ ఆఫీస్ చూపిస్తున్నారు అనుకోకండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చూపిస్తున్నారు సార్ అంటే, యాక్టివిటీలో మీరు ఇందా అనుకున్నారు కదా, నేను ఇందా చెప్పాను, నా దగ్గర లిస్ట్ లేదు సార్, అది లేదు సార్, ఇది లేదు సార్ అంటే, కెనోపీ చేయాలని ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళకి చెప్తాను. చేయలేదు చేద్దాంలేం అని మొఖమాట పడి లేదంటే ఫియర్ అవుతున్న వాళ్ళకి కూడా చెప్తాను. ఓకే, ఎందుకంటే లీడ్స్ లేవు సార్ అంటే, లీడ్స్ జనరేట్ అవ్వడానికి కెనోపీ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇక్కడ ఇదేంటి సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ లో కెనోపీ చూపించి కెనోపీ ఐఎంసీ లో చూపిస్తారంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, శాలరీ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆలోచించండి, కానీ పైన బాస్ ఒకళ్ళు ఉంటారు కదా, ఆ బాస్ చెప్పినట్టు చేయాలి కదా, వాళ్ళకి తప్పదు కదా. చూడండి, జాబ్ చేసే వాళ్ళ కెనోపీలు వేసి పబ్లిక్ కి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి, ఏం చేస్తున్నారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు 100% ఓకే, మరి మనం చేయొచ్చు అంటారా లేదా? మీకు కొత్త లీడ్స్ వస్తాయి, డెఫినెట్ గా కొత్త కస్టమర్స్ వస్తారు, వాళ్ళ ప్రొడక్ట్ తీసుకెళ్తారు. ఎక్కడైతే మీకు యూజ్ క్రౌడ్ ఉంటుందో అక్కడికి వెళ్ళండి, మీకు కొత్త లీడ్స్ వస్తాయి. ఓకేనా, ఇలాంటి లీడ్స్ రావడానికి మీరు అందరూ ప్లాన్ చేసుకోండి. మీరు పార్ట్ టైమా ఫుల్ టైమా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, ఫాస్ట్ గా చెప్తాను. పార్ట్ టైం 1 or 2 to 3 hours చేస్తున్నామంటే నేను చేస్తున్నానా లేదా అని మీరు క్వశ్చన్ అవుట్ చేసుకోండి. ఫుల్ టైం చేస్తామంటే 6 to 8 hours నేను ఫుల్ టైం చేస్తున్నానా లేదా అని మీరు క్వశ్చన్ అవుట్ చేసుకోండి. అంతే, మీరు సక్సెస్ అయిపోతారు. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే అది మీకు తెలుస్తుంది, నాకు తెలియదు కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మనకి ఇక్కడ టమాటా ట్రీ కనిపిస్తుంది. ఇది 3 నెలల్లో చాలా ఫాస్ట్ గా క్రాప్ వస్తుంది. బయట కూడా చాలా మార్కెట్లు మన దగ్గరకు వచ్చి ఇస్తారు. మీరు ఇలా కాదండి, మీరు వెంటనే సక్సెస్ అవుతారు, మీరు డబ్బులు బాగా వస్తాయి, ఇలా వస్తాయి, అలా వస్తాయి అని చెప్పి చాలా మంది క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ మ్యాంగో ట్రీ ఉందండి, దీనికి ఒక 2 to 3 years తర్వాత కానీ ఫ్రూట్స్ రావు. కానీ 3 months దీనికి ఫ్రూట్స్ వచ్చేస్తాయి, తర్వాత పీకితే ఊడిపోదు. మీకు అర్థమైంది కదా, టమాటా మొక్కను పీకితే ఊడిపోదు కదా, అలాగే ఉంటాయండి బయట చాలా కంపెనీస్. కానీ మరి ఐఎంసీ అంటే ఏంటి సార్ అంటే, మామిడి మొక్క సార్. మామిడి మొక్క అంటే తెలుసు కదా, మ్యాంగో ట్రీ. ఇది కనుక ఫ్రూట్స్ కావటం కనుక మొదలెడితే జనరేషన్ టు జనరేషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మరి ఇది పీకాలనుకోండి రాదు కదా, మీకు అర్థమైంది కదా. ఫౌండేషన్ స్ట్రాంగ్ వేసి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత దాన్ని పీకుదామంటే రాదు ఫ్రెండ్స్. పీకకుండా అది కదిపినా కూడా ఓగలేని స్టేజ్ కి మీరు అంత స్ట్రాంగ్ గా మీరు బిల్డ్ చేసుకుంటే 1 to 2 years లో ఈ యొక్క ఐఎంసీ మీకు జీవితాంతం జనరేషన్ టు జనరేషన్ ఫ్రూట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. మనం 3 నెలలకి ఇలా పీకి ఊడిపోతే వచ్చే మొక్కలు మనకు వద్దు ఫ్రెండ్స్. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ ఐఎంసీని మనం వేసుకుంటే డెఫినెట్ గా ఇందులో మనం సక్సెస్ అవుదాం. దీనికి కావాల్సింది మీటింగ్ అండి. మీటింగ్ యాక్చువల్ గా మీటింగ్స్ కి మీరు ఇన్స్పిరేషన్, మీరు 1-on-1 ఏదైనా కలిసినప్పుడు మీకు లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే మీటింగ్ చేస్తున్నారో దానిలో కూర్చోపెట్టండి. అక్కడ నాలెడ్జ్ వస్తుంది. ఓకే అండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంతమంది చేస్తున్నారనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు 1-on-1 లేదా హోమ్ మీటింగ్ చేసినప్పుడు అక్కడ మీరే కనిపిస్తారు. ఏదైతే గ్రూప్ మీటింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఒక 50-60 people కనిపించేటప్పటికి ఎవరెవరో వేరే చూసాం, వీళ్ళందరూ చేస్తున్నారని ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని వాళ్ళు ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం చేయగలిగితే బిజినెస్ లో సక్సెస్ అవుతాం. మెయిన్ కీ రోల్ అదే. కానీ చాలా మంది ఇండివిజువల్ చేసుకుంటే వెళ్ళిపోతుంటారు, కానీ వాళ్ళకి బిగ్ పిక్చర్ కనపడినప్పుడు ఏమవుతుంది సార్, ఆ బిగ్ పిక్చరే ఇప్పుడు మనందరికీ కనపడబోతుంది. April 13th అండి, మీరు బాగా గుర్తించుకోండి. ఢిల్లీలో ఒక మెగా సెమినార్ జరగబోతుంది. ఆ బిగ్ పిక్చర్ మీరు చూపించగలిగితే మీ యొక్క 5 లెగ్గలు స్ట్రాంగ్ గా నిలబడిపోతాయి ఫ్రెండ్స్.
మీరు అర్థం చేసుకోండి. దానికి మీరు మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో అప్లయన్స్ మీరు అడగండి, వాళ్ళు మీకు అవైలబుల్ గా ఇస్తారు. 13 ఏప్రిల్ 2025లో మెగా సెమినార్ జరగబోతుంది ఢిల్లీలో. దానికి మీరు అందరూ ప్రిపేర్ అయ్యి మీ టీమ్స్ లో ఆ బిగ్ పిక్చర్ చూపించడానికి తీసుకురండి. మీ యొక్క బిజినెస్ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోద్ది ఈ యొక్క 2025 లో. మరి ఏం చేయాలి సార్ అంటే, ఈ రోజే ఒక 50 మంది పేర్లు రాసుకోండి, అటెండ్ అవ్వండి నెక్స్ట్ 3 మీటింగ్స్. ఓకే అండి. మీ యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జర్నీ షేర్ చేస్తూ, మీ జర్నీని షేర్ చేస్తూ మీ యొక్క టీం ని మీరు గ్రో చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి యొక్క గ్రేట్ అవకాశం మరి నాకు కల్పించిన చాలా మంది వచ్చారు, కానీ మరి తెలుసు కదండి జాబ్స్ ఉంటాయి, వాళ్ళ బిజీ షెడ్యూల్ లో ఉంటారు. నో ప్రాబ్లం. 400+ వచ్చారు, కానీ 377 పీపుల్ అయితే ఇప్పుడు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. గుడ్ ఐమ్సీ ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఈ యొక్క సెషన్ లో మీకు ఉపయోగపడిన విషయాలు ఏదైనా ఉంటే తీసుకోండి, బాధ పెట్టిన విషయాలను పక్కన పెట్టండి. మీరు అర్థమైంది కదా, పాజిటివ్ నే తీసుకోండి. మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు అన్ని సక్సెస్ అయిపోతాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐమ్సీ సార్.